నమస్కారం. ఆహార అమృతం ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అత్యంత పవిత్రమైన మరియు జ్ఞానప్రదాయిని అయిన సరస్వతీదేవి అనుగ్రహం ఎలా పొందాలో తెలుసుకుందాం. విద్య, కళలు, సంగీతం, తెలివితేటలు వీటన్నింటికి అధిదేవత సరస్వతి మాత. ఆమె అనుగ్రహం ఉంటే జీవితంలో విజయం ఖాయం. మరి ఆ తల్లి ఆశీర్వాదం పొందాలంటే మనం ఏం చేయాలి తెలుసుకుందామా? సరస్వతీదేవిని ఆరాధించడం కేవలం పూజలతోనే కాదు, మన దైనందిన జీవితంలో కొన్ని పద్ధతులను పాటించడం ద్వారా కూడా సాధ్యం. ప్రతిరోజు ఉదయం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి సరస్వతీదేవిని స్మరించుకోవాలి. మీ పూజా గదిలో లేదా చదువుకునే ప్రదేశాల్లో సరస్వతీదేవి పటాన్ని పెట్టుకొని దీపం వెలిగించండి. ముఖ్యంగా ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా. ఈ శ్లోకం అర్థం: ఓ సరస్వతీదేవి, వరాన్ని ప్రసాదించేదానా, కోరిన రూపం ధరించేదానా, నీకు నమస్కారం. నేను విద్యను ప్రారంభించుచున్నాను, నాకు ఎల్లప్పుడూ విజయం కలుగుగాక అని చదువుకునే విద్యార్థులు లేదా కళాకారులు సరస్వతి ద్వాదశ నామస్తోత్రం లేదా సరస్వతి అష్టోత్తర శతనామావళిని పఠించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది, జ్ఞానం వృద్ధి చెందుతుంది. ఈ స్తోత్రాలను ప్రతిరోజు పఠించడానికి ప్రయత్నించండి. సరస్వతీదేవికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. పూజలో తెల్లటి పువ్వులు, ముఖ్యంగా మల్లెలు, తెల్ల తామరలు లేదా చామంతి పువ్వులు స్మరించండి. మీరు వీలైతే తెల్లటి వస్త్రాలు ధరించి పూజ చేయడం శ్రేష్టం. బెల్లం, పాయసం, కొబ్బరి, పండ్లు లేదా పాలు వంటి సాత్విక పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే పుస్తకాలు, పెన్నులు, నోట్బుక్స్, కంప్యూటర్లు, సంగీత వాయిద్యాలు వంటి మన విద్యా పరికరాలను సరస్వతీదేవి స్వరూపుగా భావించాలి. ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే వసంత పంచమి రోజున సరస్వతీదేవి పుట్టినరోజుగా జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున ప్రత్యేక పూజలు నిర్వహించడం, పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం వల్ల వారికి సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. ఈరోజు మీరు దేవిని ఆరాధించి కొత్త విద్యను ప్రారంభించవచ్చు. చూశారుగా మిత్రులారా, సరస్వతీదేవి అనుగ్రహం పొందాలంటే మనం చేయాల్సినవి ఏంటో. కేవలం పూజలే కాదు, మన ఆలోచనలు, ఆచరణలు కూడా పవిత్రంగా ఉండాలి. జ్ఞానాన్ని, విద్యను గౌరవిస్తూ నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగితే సరస్వతి మాత అనుగ్రహం ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని ఆధ్యాత్మిక, ఆరోగ్య, జీవనశైలి చిట్కాల కోసం ఆహార అమృతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. ధన్యవాదాలు.